జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఐక్యరాజ్య సమితి వేదికగా మరొకసారి మన తెలుగు తేజమైనటువంటి హరీష్ గారు పాకిస్తాన్కి అయితే దవడ పగలగొట్టారు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? పాకిస్తాన్కు కూడా మన దేశానికి వచ్చినట్టే 1947లో స్వాతంత్రం వచ్చింది. అయినా స్వాతంత్రం వచ్చేది కాదు, మనమే మన దేశంలో కొంత భూభాగాన్ని విభజించి మహమ్మద్ అలీ జిన్నాకు అలాగే విభజనవాదులైనటువంటి ముస్లింలకు ఇచ్చేసినాం. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది డెకాయిట్లు ఆ దేశంలో ఉన్నటువంటి డెకాయిట్ ముండమొప్పులతో కలిసి ఈ ఘనకార్యం అయితే చేశారు. దానినే ఇప్పుడు పాకిస్తాన్ అని చెప్పి పిలుస్తారు. అర్థమవుతుందా? ఇక ఈ పాకిస్తాన్ ఏర్పడిన మొదటి రోజు నుంచి ఈ పాకిస్తానీలో భారతదేశం మీద విషం కక్కుతానే ఉన్నారు. అసలు వాళ్ళకు దేశం ఇవ్వడమే ఒక బఫున్ పని, అది బేకార్ పని. మళ్ళీ మన మీద వ్యతిరేకత పెంచుకోవడం. ఆనాడు భారతదేశం రెండు దేశాలుగా విడిపోయినటువంటి సమయంలో అర్థమవుతుందా, పాకిస్తాన్ నుంచి మన దేశానికి వస్తున్నటువంటి అమాయక హిందువులపైన అకారణంగా దాడులు చేసి వేలాది మంది హిందువులను పట్టణ పెట్టుకున్నారు ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తానీలు. అందుకు కారణం వచ్చేసి మతం. ఏంది? మతం. పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న వాళ్ళు ముస్లింలు కాకుండా హిందువులు కావడంతోనే ఈ పాకిస్తాన్ జిహాదీలు అకారణంగా మన హిందువులపైన అత్యంత హేయంగా దాడులు చేసి వేలాది మంది హిందువులను ఓచుకోతలు కోసారు. ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేశారు. ఒకటి కాదు, చిన్న చితక పెద్ద ముసలి తేడా కూడా చూడాల, అంత దారుణానికి అయితే ఒడిగట్టారు. అదే మన దేశంలో ముస్లింలు మనం ఏం చేసినామో తెలిసిన, మీకు ఇష్టమైతే ఉండండి, మీకు పోవాలనిపిస్తే పోండి, అంతేగాని ఇబ్బంది పెట్టేది లేదు, మిమ్మల్ని ఏమి అనేది లేదని చెప్పేసి వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాం మనం. కానీ పాకిస్తాన్లో అట్లా కాదు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో 30% మంది ఉన్నటువంటి హిందువులు ఈరోజు 2% పడిపోయినారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి మన హిందువులను వాళ్ళు ఏ విధంగా రాచి రంపాన పెడతా ఉంటారో. అర్థమవుతుందా? సరే, ఈ విషయాలపైన బాలీవుడ్లో కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. ఇక అప్పటి నుంచి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను కాశ్మీర్ను అడ్డం పెట్టుకొని మన దేశాన్ని ఇబ్బందుల పాలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తానే ఉండాలి. మన దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలనేదే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తానీయుల అసలు లక్ష్యం. అందుకోసం మన మీద 4 సార్లు దండెత్తి యుద్ధం చేసింది కూడా. కానీ ప్రతి యుద్ధంలో కూడా మెట్టుతో కొట్టినట్టు మనోళ్ళు ప్రతిసారి కూడా ఈ పాకిస్తాన్ ఓడించేశారు. అంటే పాకిస్తాను ప్రతి యుద్ధంలో కూడా ఓటమినే చవిచూసింది. దీంతో పాకిస్తాన్ ఇక తీవ్రవాదాన్ని పెంచి పోషించడం మొదలుపెట్టిందనమాట. అంటే యుద్ధం చేసేదానికి వీళ్ళకి అంత సీన్ లేదు, అంత దమ్ము లేదు. మనోళ్ళు వచ్చినప్పుడల్లా మింగబెడతా ఉంటారు. ఇంకేం చేయాలా, ఏదో ఒక విధంగా దొంగ దెబ్బలు చేయాలని చెప్పేసి ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించడం మొదలుపెట్టింది. పాకిస్తాన్లో అనేక తీవ్రవాద సంస్థలను పుట్టించి వాటికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ పాకిస్తాన్ ఎగదోసినటువంటి తీవ్రవాద ఫలితంగా మన భారతదేశంలో 22,000 మంది అమాయకులు అలాగే మన భద్రతా సిబ్బంది చనిపోయినారు. ఎంతమంది? 22,000 మంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం భారత్కు శాంతి పాఠాలను బోధిస్తుంది. ఎవరు? ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మనకు శాంతి పాఠాలను బోధిస్తుంది. భారతదేశం తమను చూసి ఏ విధంగా శాంతి సౌభ్రాతృత్వాలతో బతకాలో నేర్చుకోవాలని చెప్పేసి భారత్కు శుద్ధులు చెప్తుంది. ఇదే చెప్పేది. ఎండ పెట్టుకొని వీళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. వీళ్ళు సిగ్గు జావా, వీళ్ళకి సిగ్గులే లజ్జాలే, వీళ్ళ బతుకు జాడా. ఈ క్రమంలోనే నిన్న ఐక్యరాజ్య సమితిలో శాంతికి నాయకత్వం అనే అంశం పైన ఒక బహిరంగ చర్చ అయితే జరిగింది. ఇక ఈ బహిరంగ చర్చకు పాకిస్తాన్ కూడా హాజరైంది. హాజరవడమే కాకుండా ఎప్పటిలాగానే మన భారతదేశం గురించి లేనిపోని తప్పుడు వ్యాఖ్యలన్నీ కూడా చేసింది. భారతదేశంలో సమానత్వం లేదని, శాంతి లేదని, దక్షిణాసియాలో శాంతికి భారత ప్రభుత్వం విఘాతం కలిగిస్తుందని, సింధు నదీ జలాలను నిలిపేసి అమాయకపు పాకిస్తానీలా ప్రాణాలు తీస్తుందని చెప్పి ఈ పాకిస్తానీ రాయబారులు తప్పుడు కూతలన్నీ కూశారు. కాదు, భారతదేశంలో సమానత్వం లేదా? చెప్పాలంటే ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి హిందువులకే హక్కులు లేవు. మిగతా వాళ్ళందరూ కూడా బాగానే బతున్నారు. మీరు ఎట్ట మాట్లాడతారో అర్థం కాల. ఇలాంటి లఫంగ మండలకు ఉండేవాళ్ళు కొంతమంది మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు, సిగ్గు లజ్జ లేకుండా. ఇక అక్కడే ఉన్నటువంటి మన తెలుగు తేజమైనటువంటి పర్వతనేని హరీష్ గారు మాట్లాడుతా, ఇది ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి శాంతియుత సభ.
ఈ సభకు పాకిస్తాన్ను ఆహ్వానించడమే పెద్ద జోకు. చూడండి, మామూలు గొట్లైనా జుట్టు పట్టుకొని ఊంచుంచి కొట్టాడు. అసలు శాంతి అనే పదానికి అర్థమే తెలియనటువంటి పాకిస్తాన్ను ఈ సభకు ఎందుకు ఆహ్వానించారు? కొట్టాడు ఫస్ట్ మీడి దెబ్బ. అసలు పాకిస్తాన్లో శాంతి అనేది ఉండదా? రెండో దెబ్బ. లేదా పాకిస్తాన్ తన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను శాంతియుతంగా బ్రతకనిస్తుందా? మళ్ళా మీడు దెబ్బ. చూడండి, దెబ్బ మీద దెబ్బ. అంటే ఇప్పుడు మన దేశంతో సరిగ్గా ఉండదా? లేకపోతే అటుపక్క ఆఫ్ఘనిస్తాన్తో సరిగ్గా ఉండదా? మరి ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఇస్లాం కంట్రీనే కదా, మళ్ళీ వాళ్ళతో బాగుండదా? కనీసం తమ దేశస్తులనైనా ఈ పాకిస్తాన్ ప్రభుత్వం శాంతియుతంగా జీవించేలా చేయగలుగుతుందా? మరి అలాంటప్పుడు ఈ పాకిస్తాన్ను, ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను శాంతికి నాయకత్వం అనేటటువంటి ఈ మీటింగ్కు ఎందుకు పిలిచినారు? కరెక్టే కదా ఆయన అడిగిన ప్రశ్నలా? భారతదేశానికి నష్టం కలిగించేటటువంటి ఆలోచనలకే పాకిస్తాన్ అంకితమైపోయింది. పాకిస్తాను ఒక ప్రపంచ ఉగ్రవాద తయారీ కేంద్రం. పాకిస్తాన్లో చిన్న పెద్ద కలుపుకొని అన్నీ కూడా ఒక 50 వరకు తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని వేల మంది తీవ్రవాదులంతా కూడా శిక్షణ పొందుతారు. ఈ తీవ్రవాదులందరికీ పాకిస్తాన్ ఆర్మీనే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ఈ పాకిస్తాన్ తీవ్రవాదం మూలంగా మా దేశంలో 22,000 మంది అమాయకులు ఇప్పటి వరకు అసూలు బాసినారు. గత 4 దశాబ్దాల నుంచి పాకిస్తాను ఈ తీవ్రవాదాన్ని నమ్ముకునే పనిచేస్తానే ఉండదు. అంతెందుకు, ప్రపంచ తీవ్రవాదానికి గాడ్ ఫాదర్ లాంటి బిన్ లాడెన్ను దాచిపెట్టింది కూడా ఈ పాకిస్తానే. నిజమే కదా అన్నమాట. పాకిస్తాన్కు మానవత్వం, కరుణ, జాలి, మంచి, చెడు, విచక్షణ అనేటి ఏవి కూడా తెలియవు. వాళ్ళకి తెలిసిందల్లా తీవ్రవాదం, మతపిచ్చే. అలాంటి పాకిస్తాన్ను ఈ సమావేశానికి పిలవటాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది ప్రపంచ శాంతికే అవమానం. ఇన్నాళ్ళు కూడా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు భారత్ బలంగా ఎదురు తిరగడంతో తోక ముడుచుకొని మాకే శాంతి పాఠాలు చెబుతుంది. ఎస్, మేము సింధు నది జలాలను నిలిపేసినాం కాదని మేము చెప్పడంలే. ఈ సింధు నది ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ మా పైన 3 సార్లు యుద్ధానికి తెగబడింది. కొన్ని వందల సంఖ్యలో తీవ్రవాద దాడులు చేయించింది. అందుకే మేము ఈ సింధు నది జలాలను నిలిపేసినాం. ఈ విషయంలో ఎవరు ఏమి చెప్పినా కూడా మేమైతే వినే ప్రశ్నే లేదు. ఏ దేశం కూడా తమ ప్రజలను కోల్పోయి అందుకు కారణమైనటువంటి దేశానికి నీళ్లు ఇవ్వదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నీళ్లు రక్తం ఒకేసారి కలిసి అయితే ప్రవహించవు. పాకిస్తాన్ పూర్తిగా తీవ్రవాదంలో అణిచివేసి వాళ్ళను మాకు అప్పగించి తన తీరు మార్చుకునే వరకు మేము మాత్రం సింధు నది జలాలను ఇచ్చే ప్రశ్నే లేదంటూ మన తెలుగు తేజమైనటువంటి పర్వతనేని హరీష్ గారు పాకిస్తాన్కు మామూలు కోటింగ్ కాదు, మాస్ కోటింగ్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఆ తీవ్రవాదాన్ని ఆపేదిలే, మన వాళ్ళకి నీళ్ళు ఇవ్వేదిలే. ఇంకా రాను పాకిస్తాన్ వాళ్ళకి కడుక్కునేదానికి కూడా నీళ్ళు లేకుండా పోతాయి. ఇది మాత్రం ఖాయం. అదే సమయంలో పాకిస్తాన్ను ఈ సమావేశానికి ఆహ్వానించినటువంటి ఐక్యరాజ్య సమితి కూడా కలిపి గడ్డి పెట్టారు. అర్థమవుతుందా? అది విషయం. ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.